బాగుంది మామ. ఇట్లా ఫార్మల్గా నాగమైత కర్రీ పాయింట్లో కృష్ణానగర్లో తిరిగే నువ్వు నేను ఈరోజు ఇక్కడ కూర్చొని సితార్ ఎంటర్టైన్మెంట్స్లో ఓకే అఫీషియల్గా కాకుండా ఇన్ఫార్మల్గా. సరే, ఇప్పుడు ఇన్ని రోజుల దాంట్లో నీకు నా గురించి గుర్తున్న ఫస్ట్ ఇన్సిడెంట్ కానీ ఫస్ట్ నన్ను చూడగానే ఏమనిపించింది నీకు? ఒకటి దేవుడితో పెళ్ళి అవుతుంది, మన అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ అన్నయ్యదో ఎవరిదో ఆటోలో పోవాల్సి వచ్చింది. మనం 180 రూపాయలు అడిగింది వాడు ఆటోకి. నువ్వేం చేసినావు? 140 ఉంది మన దగ్గర కూడా కాదు, అది వేరే వాడి దగ్గర. సో వాడు నిజంగానే నీకు గుర్తుందో లేదా నాకైతే క్లియర్గా గుర్తుంది. 140 వేరే వాడు 140 ఉందిరా అంటే అప్పుడు నువ్వేం చేసినావు? నేనేం చేయలేదు, నీ ప్లాన్ అది, నాదేం కాదు. ఫస్ట్ నువ్వేం చెప్పినావు ఆటో డ్రైవర్కి? అన్న 140 ఇస్తాము, అక్కడికి వచ్చిన తర్వాత కద్దుకా కీరు, తర్వాత ఇంకోటి ఏదో డబల్ కా మీటా మొత్తం లోపల ఉంటాయి, నువ్వు మాతో పాటు వచ్చి భోజనం చేయని చెప్పి చేసినావు. నువ్వు ఆ రోజు అనిపించింది వాటే విజనది, అంటే ఇది వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతాడు అని. అది నాకు ఫస్ట్ అనుదీప్ అంటే గుర్తొచ్చే మ్యాటర్లో అది కూడా ఒకటి. ఇంకోటి గుర్తొచ్చింది మామ. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ షూట్ చేద్దామని చెప్పి మీ ఊరికి పోనాం, సంగారెడ్డికి. అదే అప్పుడు నువ్వు చెప్పావు కదా, అరే ఇదంతా మందేరా సంగారెడ్డి, ఏదైనా చేయొచ్చు అని చెప్పి. అలా అపార్ట్మెంట్ దగ్గర తీసుకుపోతే మీ వాచ్మెన్ ఆపిండు, బాబు ఎవరు ఫస్ట్ టైం నువ్వు ఇచ్చిన బిల్డప్ ఇదంతా మందే అపార్ట్మెంట్ అని చెప్పి పోతుంటే వాడు వాచ్మెన్ ఆపిండు. అప్పుడు ఫలానా సార్ వాళ్ళ కొడుకు అని మీ తమ్ముడు వచ్చి చెప్తే తప్ప వాడు లోపల పంపలే. అంటే వాడు ఆ రోజే జాయిన్ అయ్యిండు, సో తప్పు అంది నాది కాదు. ఆడు ఎవరిని ఆపలేడు, మరి మనల్ని ఆపిండు. సరే ఓకే, అది అయిపోయింది. దాని తర్వాత డిన్నర్ చేద్దాం పోతే మీ ఫ్రెండ్ మనము 5 మంది డిన్నర్ చేసినాం. కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం మామ నేను చూడ్డాం సంగారెడ్డి దాబాలోనే జరుగుతుందా ఇది అని. ఇప్పుడు 20 రూపాయలు ఇడ్లీ, 100 రూపాయలు బిర్యానీ అంటే దానికి బేరం ఎవడు ఆడు. కానీ నువ్వు ఆడినావు మామ ఆ రోజు. అవునా? అంటే యాక్చువల్లీ 2 బిర్యానీలు, ఒక ఫ్రైడ్ రైస్ ఇట్లాంటి ఏదో తీసుకున్నాము, మొత్తం కలిపి 850 రూపాయలు అయితే నువ్వు చూడన్నా 650 రూపాయలు కాదు. నేను షాక్ ఫస్ట్, ఏమో మాట్లాడుతున్నావు అని. ఇస్తాడు ఉండండి, వాడు 650 కాదన్నా 700 అంటే అప్పుడు నువ్వు ఏం చేసినావు? ఓకేరా 700 అని చెప్పి 5 మందికి ఛాయ్ ఇచ్చేసాను. ఛాయ్ 15 రూపాయలు, ఛాయ్ 15 రూపాయలు. సో 75 రూపాయలు వాడికి బొక్క పెట్టించినావు నువ్వు. నిజంగానే అంటే ఇది మన ఇద్దరం అప్పట్లో అట్లా ఉండేటోళ్ళం. మన ఇద్దరం ఫస్ట్ టైం చూసాను నేను. సో అది ఒకటి గుర్తొచ్చింది. ఇంకేమున్నాయి అనుదీప్ గురించి? పాపం చాలా మంది అడుగుతున్నారు మామ నీది ఏం చదివినా అని. సో వాళ్ళకి అప్పట్లో నవీన్ చెప్పిండు కదా జీవితాన్ని చదివిండు అని. అవునా? కాదు, నవీన్ చెప్పింది. అవును, నవీన్ చెప్పింది. నువ్వు చదవడం అయితే కాదంటావా? లేదు మమ్మ, నువ్వు చదివినావు. నువ్వు లేకపోతే ఆటో వాడికి అన్నం పెట్టిస్తానని చెప్పి, లేకపోతే ఈడెవడ వాడు 50 రూపాయలు తగ్గించుకోకుండా 75 రూపాయలు ఒక్క పెట్టించుకుంటూ చూడు, అసలు మామూలు మ్యాటర్ కాదు అది. మా ఫస్ట్ టైం డైరెక్టర్గా పిట్టగోడ సినిమా రిలీజ్, తర్వాత జాతరత్నం రిలీజ్. ఫస్ట్ పిట్టగోడ ఎక్స్పీరియన్స్ చెప్పు. రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఏం గుర్తుందంటే, పిట్టగోడ సినిమా ఫ్లాప్ అయినా కానీ నువ్వు థియేటర్ బయటకు వచ్చి గట్టిగా సినిమా సూపర్ హిట్ అని చెప్పి మైక్లో ఉంది. ఆ వీడియో దొరకదు యూట్యూబ్లో, అట్లా మేనేజ్ చేసి. ఆ వీడియో దొరికితే బాగుంటుంది. కానీ నాకు మస్తు నచ్చింది మామ నాకు సినిమా. లేదు మామ, అంటే మన బ్యాచ్లో ఒక డైరెక్టర్ అయ్యిండు, ఆడి సినిమా ఫినిష్ చేసి కానీ ఫస్ట్ మంచిగా అనిపించింది. కానీ జనాలకు అసలు దొరకదు తెలుసా మామ అది. ఏమో అంటే పెట్టకూడదు, చాలా మంది అడుగుతారు. మస్తు బాగా అనిపిస్తుంది. అంటే జనరల్గా అసలు ఫీల్ అయినావా? ఫ్రెండ్ ఒకటి పాపం సినిమా తీసిండు ఫ్లాప్ అయిందన్న ఫీలింగ్ ఉందా నీకు? నేనే ఎక్కువ ఫీల్ అయినా మామ, నువ్వే సిగ్గు లేకుండా తిరుగుతుంది. గుర్తుంది మామ, నువ్వు మెసేజ్ చేసినావు నాకు 2-3 డేస్ తర్వాత. నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే నువ్వు ఫోన్ చేసి ఎందుకు ఫోన్ కలుస్తలేదు అని కానీ యాక్చువల్గా నువ్వు భయపడ్డావు, వీడేంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని. బట్ నేను క్యాజువల్గానే చేసుకున్నా అని తర్వాత తెలిసి ఇంకా బాధపడ్డావు. అప్పుడు ఇంకెక్కువ బాధపడ్డా, వేరే రకంగా బాధపడ్డావు. కానీ ఫోన్ మెసేజ్ అంటే నాకు అది గుర్తొస్తున్నావు అమ్మ. అదే నువ్వు మా డాడీ నెంబర్ తీసుకొని ఆయనకి ఫోన్ చేసి ఉట్టుటినే, ఎందుకు అంకుల్ అట్లా ఒక్కగానొక్క కొడుకు, వాడిని ఎందుకు అట్లా వదిలేసారు మీరు అని ఇండస్ట్రీ నుంచి పంపించేసి పెళ్లి చేసి ఒక్కగానొక్క వారసుడు, వాడో వారసుడిని కనాలి, మాదో రాయల వంశం లాగా నువ్వు అట్లాంటివి అన్నీ చేస్తూ ఉంటావు కదా, అట్లా ఎందుకు అట్లా? అంటే ఫ్రెండ్స్ తోటి వాళ్ళ ఫ్యామిలీలో ఇలా చిచ్చు పెడితే నీకేమొస్తుంది? చిచ్చే మామ. అది ఒక ఫ్రెండ్ మంచి కోరుకోవడం చిచ్చు అయితే నేను పెట్టిన చిచ్చే. మీ డాడీని సంతోషంగా ఉంచాలనుకోవడం చిచ్చు అయితే నేను పెట్టిన చిచ్చే.
ఇంకట్లా ఇట్లాంటి ఇంకోటి రెండు చెప్పు. నేను అంది వాళ్ళ ఓకే నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని నువ్వు పెళ్లి చేసుకొని పిల్ల బావదని సంతోషంగా ఉండాలనుకోవడం చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే. అది ఇప్పుడు నేను ఇట్లా చెప్తా చిచ్చే అని అందరూ అనాలి, ఓకేనా? కళ్యాణ్ జీవితం బాగుండాలి అనుకోవడము చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే చిచ్చే చిచ్చే. అది నేనే చిచ్చే ఒక చిచ్చుబుడ్డి లాగా మొత్తం అంతా అట్లా అట్లా లేపినా అందరినీ. నువ్వు చిచ్చుబుడ్డి నేను ముద్దు పెట్టామమ్మా. నువ్వు ముద్దు పెట్టావు. ఈ రోజు నుంచి నువ్వే ముద్దు పెట్టా. నారాయణఖేడ్ ముద్దు పెట్టా, సంగారెడ్డి ముద్దు పెట్టా, కృష్ణానగర్ ముద్దు పెట్టా, ఇప్పుడు కొత్తగా జూబ్లీహిల్స్ ముద్దు పెట్టా. ఇప్పుడు నేను ఇది అడుగుదాం అనుకున్నా, కళ్యాణ్ మంచి డాన్సర్ అని తెలుసు అందరికి. ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. నీకు నాకు డాన్స్ డాన్స్ అనే సినిమాలో ఇప్పటికీ నువ్వు చేసిన డాన్స్ అది అది వైరల్ కాలేదు. చేద్దామని ట్రై చేద్దాం ఈసారి. ఇది వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటే డాన్స్ చేస్తాడు, అదొక ఆనందం కదా. ఎగ్జాక్ట్ గా ఎన్నో మినిట్కి వస్తుంది. అవసరం లేదు, వాళ్ళు చూస్తారు, ఎవడో ఒకటి చూస్తాడు. ఒక కాలేజ్ సాంగ్, డాన్స్ సాంగ్, దాంట్లో నువ్వు చేసిన డాన్స్ అది కనుక ఎవరన్నా తీసి కళ్యాణ్ది స్క్రీన్ షాట్ తీస్తే మనం ఏదన్నా దీన్ని ఏమన్నా ప్రమోషన్ లాగా చేద్దామని, అంటే కళ్యాణ్ ఎక్కడున్నాడో ఆ డాన్స్లో తీసి కనుక ఎవరన్నా సెండ్ చేస్తే వాళ్ళని ఏం చేద్దాం, విన్నర్గా ప్రకటించి వాళ్ళకు టికెట్ ఇస్తావా? అట్లా ఏమైనా చేద్దామండి. నిజంగా అండి ఫిక్స్. కళ్యాణ్ ఆ సాంగ్లో ఎక్కడ డాన్స్ చేసిండో, నీది నాది ఒకే సారీ నీకు నాకు డాన్స్ డాన్స్ సినిమాలో కళ్యాణ్ డాన్స్ చేసిన నీది నాది ఒకే నీకు నాకు డాన్స్ డాన్స్ సినిమాలో కళ్యాణ్ ఎక్కడైతే చేసిండో డాన్స్ ఆ బిట్ కనుక తీసి పంపితే వాళ్ళకి ఫంకీ టికెట్స్. యా ఫిక్స్.